నైనా చాలా బాగుందన్న. కానీ కంటెస్టెంట్లలో దమ్ము లేదనిపించింది. ఎందుకంటే దమ్ము శ్రీజ ఉంది. అంటే నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఆడియన్స్ వచ్చారు కదా, అందులో దమ్ము శ్రీజ తోపన్న లాస్ట్ టాప్ 5 దాకా ఉండే క్యాండిడేట్. ఎందుకంటే నిజాయితీగా ఆడుతుంది, హానెస్ట్ గా ఆడుతుంది. గేమ్ కూడా అసలు కొన్ని గేమ్స్ బాడీ బిల్డర్స్ తో అంటే వెయిట్ మోసే వాళ్ళతో ఇట్లా బస్తా టాస్క్ పెట్టినప్పుడు లాస్ట్ దాకా బక్కగా ఉంది, ఎమ్మడే వెళ్ళిపోయేది అనుకున్నా, లాస్ట్ దాకా గుంజుకొచ్చింది. బాగా కసి ఉంది అమ్మాయిలో. సో ఖచ్చితంగా లాస్ట్ టాప్ 5 దాకా ఉంటది. కానీ సెలబ్రిటీస్ అసలు వీళ్ళు ఏం సెలబ్రిటీస్ అంటే ఎవరన్నా? ఇప్పుడు కామన్ మ్యాన్స్ కి సెలబ్రిటీస్ కి తేడా అయింది. అప్పుడు మనకి ఆ నిజంగా అగ్ని పరీక్ష వరస్ట్ పరీక్ష అది. ఎందుకంటే ఎప్పుడు అయిపోయిందిరా నాయన అగ్ని పరీక్ష అని అనిపించింది. ఎందుకంటే ఆ ఎవరన్నా వాళ్ళ ముగ్గురు క్యాండిడేట్స్ నవదీప్, అభి వరస్ట్ క్యాండిడేట్స్. అసలు వాళ్ళకి జడ్జిలకి అర్హత లేదు. వాళ్ళు అసలు ఎప్పుడు అయిపోయింది. ఆ శ్రీముఖి ఓవర్ యాక్టింగ్ ఉండేది. అసలు బాగా ఓవర్ యాక్టింగ్, ఆమె వచ్చేది అలిగేది కోప్పడేది. అవి ఏంద్రా నాయన ఈమె ఓవర్ యాక్టింగ్ చల్లకుండా. ఎప్పుడు నాగార్జున ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది, ఎప్పుడు నాగార్జున హోస్టింగ్ నలుగురికి ఎట్లా గురించేమో. అంటే నీ ఆపోజిట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సార్ నాకంటే కొద్దిగా వీక్ ఉన్నారు అంటే ఏ పాటికి గొడవలు పెడదామని ఆ జడ్జెస్ ఆ ముగ్గురు కూడా వర్తి కాదు. ఏదో ఆ మేడం లాస్ట్ టైం గెలిచిన మేడం తీసుకొచ్చారు ఆ హోస్టల్ లో. అసలు ఆమె అయితే ఎప్పుడు వెళ్ళిపోదామని చూసింది. ఆ నవదీప్ కూడా ఎక్కడ హెచ్చులు ఓవర్ చేద్దామని చూసింది. కానీ వరస్ట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిందన్న. నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది బాలే. అసలు అది నిజంగా చెప్తున్నా. అంటే హోస్ట్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు నాగార్జున వచ్చారు కాబట్టి చాలా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అన్న. కాకపోతే అంటే అన్న ఆయనకు అంత ఒక్క సాంగ్ తోనే వచ్చింది కాబట్టి ఆయనకు అంత క్రేజ్ అయితే లేదు. లోపల ఎట్లా ఆడాలి, లోపల నిజంగా మంచిగా ఆడి ఒక 2 వీక్స్ సర్వైవ్ అయితే తర్వాత ఆయన క్యారెక్టర్ తెలిసి మనం ఓట్ వేయడం లేకపోతే జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఆయనకు అంత బజ్ లేదు. ఒక్క సాంగ్ తో జస్ట్ గుర్తింపు వచ్చింది అంతే. కానీ ఆయన గేమ్ ని తర్వాత ఆయన మాటల్ని ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు అది చూసి అయితే మనం ఓట్లేస్తాం. అసలు వరస్ట్ సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎవరో గానీ, ఇంకా సెలబ్రిటీస్ కంటే ఈ కామన్ ఆడియన్స్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాకా కామన్ ఆడియన్స్ ని గుర్తుపడతాం కానీ ఈ సెలబ్రిటీస్ ని గుర్తే పడ్డాం. ఆ బుజ్జిగాడు సినిమాలో త్రిషా పక్కన సెకండ్ హీరోయిన్ అంట. అసలు ఆమె గుర్తుపట్టడానికే లేదు. ఆమెను ఎందుకు తీసుకొచ్చారో అంట రొట్ట కామెడీ ఉంటది. ఏమంటాడంటే ముఖం పగల కొడతా అనే డైలాగులు ఉంటాయి కామెడీలో కూడా. చూడాలి మరి కామెడీ ఎట్లుంటదని. ఆ కామెడియన్ ఒక ఆయన తీసుకొచ్చారు అన్న, అదే గోపిచంద్ సినిమాలో ఉంటాడు, యజ్ఞం సినిమాలో. ఆయన తీసుకొచ్చారు. ఆయన మొత్తం షేప్ అవుట్ అయి ఫేడ్ అవుట్ అయి ఉన్నాడు. చూడాలి ఆయన ఏమాడుతాడు. వాళ్ళు ఒక 1-2 వీక్స్ సర్వైవ్ అయితే చూడాలన్నా. ఇంకోటి ఈ అగ్ని పరీక్ష పెట్టడం వల్ల కామన్ ఆడియన్స్ ప్లస్ ఏంటంటే జనాలు కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. సెలబ్రిటీస్ కి ఇంకా కనెక్ట్ కాలేదు. ఇంకా చూడాలి ముందు ఎట్లుంటుందో. కానీ ఈసారి మాత్రం సెలబ్రిటీస్ నుండి ఎవరు సెలెక్ట్ చేశారో కానీ అసలు ఎవరు లేరన్న. ఎందుకంటే యూట్యూబ్ లో అంటే కామన్ ఆడియన్స్ ని తీసుకోవడం మంచిదే కాదు. కామన్ ఆడియన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ లాభం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళతో వాళ్ళ ఎంత బెదిరించినా కూడా బెదురుతారు, భయపడతారు. నేను వెళ్ళిపోతా అయితే అనరు. దాని వల్ల వాళ్ళకి యూజ్ ఉంది. డబ్బులు అయితే అసలు మెయిన్ డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అది ప్లస్ వాళ్ళకి. కానీ సెలబ్రిటీస్ కి మెల్లగా సెలబ్రిటీస్ నే ఫస్ట్ తీసేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మెల్లగా తీసేసి ఇక మా టీం నుండి ఎవరైనా వచ్చారా వాళ్ళనైతే లాస్ట్ టాప్ దాకా ఉంటారు. వైల్డ్ కార్డ్ లో మంచి సెలబ్రిటీని తీసుకుంటే బాగుంటది. నిజంగా మంచి అంటే ఫేడ్ అయిన హీరోల్ని గానీ లేకపోతే లైవ్ ఎంటర్టైన్మెంట్ గానీ యూట్యూబ్ ఫేమస్ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు మన కనెక్ట్ గారు 2 వారాల్లో వాళ్ళు పంపించేస్తారు. బాధ అవుతుంది. ఇవన్నీ తీసేస్తారు. కానీ ఆ బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలో వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే గొడవలు పెడితేనే జనాలు చూస్తారు. ఉత్తిగా గొడవలు రేపుదాం, ఏం లేకపోయినా కంటెంట్ లేకపోయినా అక్కడ గొడవ సృష్టిద్దామని జడ్జిలు తెగ ట్రై చేశారు. కానీ అంత వరకు కాదు. మరి అది ఓవర్ యాక్టింగ్ అభిది గాని, ఆ నవదీప్ ది గాని, ఆ మేడం ది గాని మొత్తం ఓవర్ యాక్టింగ్ వాళ్ళది. శ్రీముఖి